ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీరంగ సింహగిరిదేశిక పాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయజం ఆశ్రిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. కౌశికాన్వయ సంజాతం వెంకటార్యతనోభవం వేదాంతాచార్య సత్శిష్యం ఉడయవర్లుమహం భజే. శ్రీమద్వేంకటరంగార్య శిష్యం సత్శిష్య సేవదిం శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే దేవి దీప్తయే. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ ఎన్ని జన్మల తర్వాతనో పుణ్య ఫలంగానో మానవ జన్మ అనేటువంటిది వస్తుంది అండి. మనకి ఆ జన్మలో ఉన్నాం కాబట్టి దాని విలువ మనం తెలుసుకోలేం. కానీ మిగిలిన జీవకోటిని చూసినప్పుడు, వాక్కు లేనటువంటి వాటిని చూసినప్పుడు ఈ గొంతు భగవంతుడు ఇచ్చినటువంటిది కదా. అలాగే రాయో రప్పో అయితే కాళ్ళు చేతులు లేకపోతే చిత్తమే లేకపోతే పడుంటే ఇలాంటివన్నీ తలుచుకున్నప్పుడు భగవంతుడు విచిత్ర దేహ సంపత్తి ఈశ్వరాయ నివేదితం. ఆ పరమాత్మ యొక్క కటాక్షం వల్ల ఇవాళ మనము ఈ రూపంలో ఇలాగ కాళ్ళు చేతులు కళ్ళు ఆహా ఎంత సంపదను పొందామో అనేటువంటి విలువ తెలుసుకున్నటువంటి ప్రతి మానవుడు కూడా దైవానికి తన కృతజ్ఞతని చాటకుండా ఉండలేడండి. ఆ ప్రయత్నంలో అటు దైవముతో పాటు దైవము కంటే కూడా గొప్పవారు ఆయన యొక్క భక్తులు, భాగవతులు అంటారు. వారిలో గొప్పవారిని భాగవత ఉత్తములు అంటారు. కానీ లోకంలో మనకేమనిపిస్తుందంటే ఎవరిని చూసినా వాళ్ళు ఎంత గొప్ప భగవద్భక్తులైనా మనలాగే మనుషుల్లా ఉన్నారులే, కాళ్ళు చేతులు కళ్ళు ఇలాగే వాడు తింటున్నాడు వాడు పెరుగుతున్నాడు ఏమిటి అనిపిస్తుందే తప్ప ఆ వైభవాన్ని మనము గ్రహించలేము. అందువల్ల నమ్మాళ్ళవార్లు ఈ 4వ 10 6వ తిరువాయిమజిలో భాగవతోత్తముల యొక్క వైభవాన్ని ప్రత్యేకించి ఒక్కొక్క పాసురంలో భగవద్భక్తులు ఎంత మహిమ కలిగినటువంటి వారు అనేటువంటిది వాళ్ళకి అది ఎలా తెలుస్తుంది అంటే అది భగవత్ కటాక్షం వల్ల వాళ్ళకి అన్నీ కూడా భూత భవిష్యత్ వర్తమానాలన్నీ కూడా తెలుస్తాయి. మీరు ఒక నెల రోజుల క్రితం బదరీ యాత్రలను గురించి ఒక వీడియో చూసుంటారు. మేము కొత్తగా చూశాను కాబట్టి నాకు అనిపించింది అనుకోండి. వెళ్ళిపోతుంటే బస్సు ఆపేయి అన్నాడు ఒక ముసలాయన వచ్చి. అందులోనే ఉన్నాడు ఆయన కూడా. అందులో ఎందుకయ్యా అని అందరూ తిట్టారు. హాయిగా వెళుతున్న బస్సుని ఆపేయమంటావేంటి నీకు దండం పెడతా, బస్సు ఆపేయి అన్నాడండి. సరే ఆపేశాడు. ఏంటి ఎప్పుడు వెళ్ళమంటావు అని అందరూ విరుచుకు పడిపోతున్నారన్నమాట. అలా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే ఒక 100 గజాల దూరం తర్వాత పెద్ద పెద్ద కొండలు విరిగి మొత్తం దారంతా పడిపోయాయండి. తర్వాత మిలిటరీ వాళ్ళు వచ్చారు, అవన్నీ తీయడానికి టైం పట్టింది. ఆ 2-3 నిమిషాల్లో ఈ బస్సు గనక అక్కడికి వెళ్ళుంటే అది ఊహకు వదిలేసేటువంటి విషయం అన్నమాట. ఎలా తెలుస్తాయండి ఇది? పరమాత్మ వారి వాక్కు ద్వారా, వారి పాద స్పర్శ ద్వారా, వారి పాద ధూళి ద్వారా, పవిత్ర ఆశీస్సుల ద్వారా లోకానికి మేలు చేస్తూ ఉంటాడు. అది భాగవతోత్తముల యొక్క వైభవము అన్నమాట. అలాంటి వైభవాన్ని చెప్తూ ఇందులో అమ్మా ఇదంతా మీరు క్షుద్రదేవత ఆరాధన చేయాలి కాబోలు అనుకుంటున్నారు. వీళ్ళెవ్వరూ కూడా ఈ బాధను పోగొట్టలేరు. కాబట్టి భగవన్నామాన్ని చెప్పండి, భగవత్ పాద ధూళిని తీసుకొచ్చి ఇవ్వండి, ఆ ఇచ్చే ప్రయత్నం చేయండి, చాలు ఈవిడికి రోగం తగ్గిపోతుంది అని మనం చెప్పుకుంటూ వస్తున్నాం కదా. ఇవాళ 4లో 6లో 7వ పాసురంలో మనం ప్రవేశించాము. పాసురాన్ని ముందుగా అనుసంధానం చేసుకుందాం. అణంగుక్కు అరుమరుందెன்று అంగు ఓర్ ఆடும் கள்ளும் பராய் சுணங்கை எரிந்து நும் தோள் குலைக்கப்படும் அன்னை மீர் உணங்கள் கெட கழுதை உதடுவாட்டம் கண்டு என் பயன் வணங்கீர்கள் மாயப்பிரான் தமரு வேதம்
வல்லாரையே அணங்குக்கு அருமருந்து என்று అణంగుకు అరుమరుందు என்று చాలా అద్భుతమైనటువంటి ఉదాహరణలు చెప్తారండి ఈ పాసురాల్లో. నువ్వు ఆశ్రయించవలసిన వాళ్ళని ఆశ్రయించకుండా కూడని వాళ్ళ కాళ్ళు పట్టుకుంటే వాళ్ళు నిన్ను మరింత అధపాతాళంలోకి తొక్కేస్తారు, మరింత నాశనం జరుగుతుంది నీకు. అందుకేనండి ఎప్పుడూ కూడా మంచి వాళ్ళతో స్నేహం, మంచి వాళ్ళతో సాంగత్యం, అలాగ జరిగినటువంటి వాళ్ళకి జీవితం అంతా కూడా వచ్చే కష్టాలన్నీ కూడా వాటంతట అవి తప్పుకుంటూ మన మంచి మార్గంలో ఈ మహనీయుల యొక్క సహవాసం వల్ల లభిస్తాయి. ఆ విషయాన్ని నమ్మాళ్ళవార్లు చెప్తూ ఈ పాసురంగ ప్రతిపదార్థం ఏమంటున్నారంటే, అణంగుకు, ఈవిడ మామూలు స్త్రీ కాదండి, దేవతా స్త్రీ లాంటిది. పరాంకుశ నాయకి అంటే విశ్వక్సేనుని యొక్క అవతారంగా అవతరించినటువంటి నమ్మాళ్ళవార్లు పెరుమాళ్ళని విడిచి ఉండలేని నాయిక అవస్థలో ఉన్నటువంటి పేరు పరాంకుశ నాయకి ఈ అమ్మాయి. అరుమరుందెండ్రు, అయ్యో పాపం ఈవిడికి ఒంట్లో బాగోలేదు, పడిపోయింది, ఈవిడికి ఏదో మంచి మంది ఇవ్వాలి అనుకున్నారు. మీరు ఏం చేశారు? మందని ఓర్ ఆడుం, ఓ మేకను తీసుకొచ్చారు. మేకను తెచ్చారు అంటే ఇంకా ఊహించుకోవడమే, బలులు కార్యక్రమాలు. కళ్ళు తీసుకొచ్చారు, కళ్ళు కుండలు, రక్తపు కుండలు, ఇదంతా క్షుద్ర ఆరాధనలో ఉన్నటువంటి విషయాలు. పరాయ్ అని ప్రార్థించి సుణంగై ఎరిందు, అలా చేస్తూ కూడాట మధ్య మధ్యలో మళ్ళీ చేతులతో తాళాలు వేయడంటండి. ఆహా భలే జరుగుతోంది, భలే జరుగుతోందని తాళాలు కొట్టడంటండి. అరుమరెందెండ్రు అంగువోర్ ఆడుం కళ్ళుం పరాయ్, దేవతాంతరాలని ప్రార్థించడము అనేటువంటిది జరుగుతోంది. ఒక మేకను తీసుకొచ్చారు. సుణంగై ఎరిందు, చేతులతో తాళాలు కొడతారు. మనకి నాట్యాల్లో చూడండి, ప్రత్యేకం కింద ఒకసారి, పైన ఒకసారి, పక్కన ఒకసారి, ఇలా రకరకాలుగా నాట్య భంగిమలు తాళాలు ఉంటాయి కదండి. అలా తాళాలు కొడుతూ నృత్యం చేసి నుమ్ తోళ్ కులైక్కపడం, మీరేమో ఆ డ్యాన్స్ చేసేటప్పుడు తోళ్ కులైక్కపడం, భుజాలు ఎగరేస్తూ డ్యాన్స్ చేస్తారు చూడండి. అప్పుడు వాళ్ళు ఈ భుజాలని ప్రత్యేకంగా ఎగరేస్తారండి. అలా భుజాలు కులైక్క అదిరిపోయేలాగా, ఒళ్ళంతా హోనం అయిపోయేలాంటి నాట్యం. పడుం అన్నయ్య మీర్, నాట్యం చేసే తల్లులారా. అబ్బబ్బబ్బా, ఇదేమి నాట్యం అమ్మా, ఈ గోలేంటమ్మా, ఈ బాజా భజంత్రీలేంటమ్మా, నాకేమీ అర్థం అవడం లేదు. ఉణంగల్ కెడ కజుదై ఉదడు వాట్టం కొండు, మనం పంట వస్తుందండి, పంట వచ్చిన తర్వాత నిలవ ఉంచుకోవడానికి చక్కగా దాన్ని ఎండలో పెడతాం కదా. ఆ ఎండ పెట్టినప్పుడు కేడ, వాటిని పాడు చేయడానికి ఒక గాడిద వచ్చిందండి. వచ్చి కజుదై ఉదడు ఆటం, అది ఆ పంటని తినడం మొదలుపెట్టిందండి. ఆ తినడం మొదలుపెట్టి అది తినేటప్పుడు ఏం చేస్తుంది, నోటి నిండా బొక్కేసి ఈ దవడని ఒకసారి వెనక్కి ఒకసారి, ఇప్పుడు మనం తిన్నా దవడ ఆడుతుంది కదండి, కింద పళ్ళు పై పళ్ళు ఆడుతూ ఉంటాయి కదా. అలా గాడిదకు కూడా ఆ దవడ కదులుతూ ఉంటే, ఆహా ఈ గాడిద ఎంత బాగా తింటోంది. జరుగుతున్నది ఏమిటి, మనం మన కోసం ఆరపెట్టుకున్న పంటని నాశనం చేస్తోంది. అది రాగానే దాన్ని దూరంగా కొట్టేయాలి, ఆ పని చేయలేదు. అది వచ్చి తినడం మొదలుపెట్టింది. భలే తింటోందే అని చూస్తున్నాడు. అది నవళ్ళం మొదలుపెట్టింది. అప్పుడు ఆ దవడ ఒకసారి కిందకి, ఒకసారి పైకి, ఒకసారి ముందుకి, ఒకసారి వెనక్కి, ఆ పళ్ళు అది చూస్తూ అబ్బా భలే తింటోందే అనుకునేవాడు ఎంత మూర్ఖుడో. ఒకవైపు పంట నాశనం అయిపోతుందా, ఒకవైపు ఏమో జంతువు వచ్చి అల్లరి చేస్తోందా. అరే దాన్ని ముందు తరిమెయ్యాలని బుద్ధి కూడా లేకుండా భలే తింటోందని అక్కడ నీకు ఆస్వాదన అదా, అక్కడ నువ్వు చూపించవలసిన గుణం అని ఎన్ పయన్
దానివల్ల నీకేం లాభం జరుగుతుంది? కాసేపు అలా కూర్చున్నావంటే పంట అంతా తినేస్తుంది, దాని దారినది వెళ్ళిపోతుంది. నువ్వు ఆ సంవత్సరం అంతా ఏడుస్తూ కూర్చోవాలి. ధాన్యం ఉండవు, ఏముండవు. ఏది చేయకూడదో అది చేయకూడదు అనైనా తెలియకపోతే ఎలాగయ్యా? కనీసం నీకు మాయప్పిరాన్ తమర్వేదం వల్లార్, మాయప్పిరాన్ ఈ పదాన్ని తరచుగా ఉపయోగిస్తారు. దేనినైనా చేయగలిగినటువంటి అంటే సామర్థ్యం. మాయ ఏం చేస్తున్నాడో ఎవరికీ అర్థం కాదు. అది తెలుసుకోవాలంటే ఆయన కటాక్షమే ఉండాలి. మళ్ళీ అలాంటి పిరాన్ ఉపకారకుడు, మన్ని రక్షించేటువంటి ఉపకారకుడు. ఆయనకు భక్తులు ఎవరండి? వేదం వల్లార్, వేదార్థమెరిగిన భాగవతులు. అంటే చదువు అనేది మనిషికి ఎంత అవసరమో ఈ వ్యాఖ్యానంలో చాలా చక్కగా చెప్తారండి. చదువు అంటే అక్షర జ్ఞానము అంటే వీళ్ళు రావడం అనే కాదండి. చదువుకి కూడా రకరకాల నిర్వచనాలు ఉన్నాయండి. మనం అనుకునే ఈ ఇంగ్లీషులో ఈ అక్షరాలు, ఈ పదాలో, ఈ భాష రావక్కర్లేదండి. చదువుకి గొప్ప గొప్ప నిర్వచనాలు చెప్పారండి చాలామంది. వేదంలా శాశ్వతమై, నాదంలా మధురమై, అంతరంగమంత నిండి వింత వింత కాంతులీను చదువంటే తెలుసుకో. ఏ చదువు తెలుసుకోవాలండి? మనస్సంతా కూడా మంచిని నింపే చదువు తెలుసుకోవాలి. ఇంకో నిర్వచనం ఒకటి ఉందండి. వెతలు నిండు బ్రతుకులలో వేదనలే పంచుకో, అందరి ఆనందములో ఆత్మతృప్తి పెంచుకో, సకల లోక సుఖమే నీ స్వార్థం అని ఎంచుకో, అదే అదే చదువంటే, అదే అదే చదువంటే. ఇతరులు కష్టంలో ఉంటే అయ్యో నీకింత కష్టం వచ్చిందా తండ్రి అనలేని వాడి బ్రతుకులో ఎన్ని డిగ్రీలున్నా లాభం లేదండి. నిజమైన చదువు సకల లోక సుఖం నీ స్వార్థంగా నువ్వు భావించాలి. ఇది చెప్పేది వేదం. అవతల మనిషిని మానవుడిగా గుర్తించు అని చెప్పేటువంటిది వేదయతీతి వేద. వేదం వేదం అంటే ఒక శాస్త్రం అనే కాదు, మనకి తెలియ చెప్పేది అని అర్థం. అలాంటి వేదాన్ని తెలిసినటువంటి భాగవతోత్తములు వీళ్ళందరూ. అలాంటి భాగవతోత్తములకి దగ్గరికి తీసుకువెళ్ళి ఒక్కసారి వాళ్ళని వాళ్ళ పాదాలు పట్టుకొని నమస్కారం చేస్తే ఆ భాగవతోత్తముల నోటి వెంట మంచి మాట ఒకటి వచ్చిందనుకోండి. ఒక శాస్త్రం ఉందండి, ఋషీణాం పునరాద్యానాం వాచం అర్ధోనుధావతి. చాలా గొప్ప వాక్యం. పెద్దలు ఏదైనా ఒకటి అన్నారంటే వాళ్ళ వాక్కుని అనుసరిస్తూ అర్థం వచ్చేస్తుందిటండి. వాళ్ళు అన్నారు కాబట్టి అయి తీరుతుంది. అందుకే మనందరం పెద్దల దగ్గర మీ మంగళాశాసనాలు ఇవ్వండమ్మా, మీ మంగళాశాసనాలు ఇవ్వండమ్మా అనేటువంటి మాటను మనం ఎందుకంటాం పెద్దల్ని? వాళ్ళు అన్నారు అంటే అది జరుగు తీరుతుంది. కాబట్టి పెద్దలని ఆశ్రయింప చేయండి అనేటువంటి మాటని ఈ పాసురంలో అంటున్నారు. ఏజాంపాట్టు నంబిళ్ళయ్య గారు వ్యాఖ్యానంలోకి ప్రవేశిద్దాము. 209వ పేజీ 209వ పేజీ. ఈడు ఏజాంపాట్టు 7వ పాసుర వ్యాఖ్యానం. ఇతర దేవతైகளை ఆశ్రయిత్తాల్ ఇవళుడయ్య వినాశమే ఫలిత్తు విడుం. నువ్వు ఇతర దేవతలను ఆశ్రయించావంటే, ఇప్పుడు డాక్టర్ కానివాడి దగ్గరికి వెళ్ళి నాకు ఏదైనా మందు ఇవ్వండి అంటే వీడికి ఉన్న రోగం ఒకటైతే వాడికి తెలిసిన ఒక్క ట్యాబ్లెట్ పేరేదో వాడు చెప్తాడు, అది వేసుకుంటే వీడు ఉంటే చూద్దాం, లేకపోతే లేదు. అలాగ తెలిసిన వాళ్ళైతే కానీ తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళడి అడగడం ఏమిటయ్యా? ఇతర దేవతలై ఆశ్రయిత్తాల్, ఇతర దేవతలని ఆశ్రయించావంటే ఇవళుడయ్య వినాశమే ఫలిత్తు విడం. ఈవిడికి నాశనమే, అసలు ఇంకా బ్రతుకుతుందనే ఆశ కూడా పోతుంది. అందువల్ల ఇవళ్ పిழைக்க வேண்டி இருந்து கோளாகில்
ఈవిడ్ని ఎలాగైనా నేను బ్రతికించుకోవాలి అని మీరు అనుకుంటున్నారా? శ్రీ వైష్ణవర్గళై ఆశ్రయింగోళ్, శ్రీ వైష్ణవోత్తములని ఆశ్రయించండి. బాగా గుర్తుపెట్టుకోండి, వైష్ణవులు అంటే పొడుగ్గా బొట్టు పెట్టుకున్న వాళ్ళు అని కాదండి. వైష్ణవము అనేటువంటిది విష్ణు తత్వాన్ని నమ్మినటువంటి భక్తులకి వైష్ణవులు అని పేరు. వాళ్ళు ఏ మతం, ఏ కులం, ఏమిటి అనే చర్చ లేదు. దైవం ఉన్నాడు అని అంగీకరించాలి. ఎందుకంటే ఆయన పేరే విష్ణు. విష్ అంటే వ్యాప్తి అని అర్థం అండి సంస్కృతంలో. విషులు వ్యాప్తవు, అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. తను ఆధారంగా ఉన్నాడు, తనకి ఆధారంగా చేసుకున్నాడు. అలాంటి నారాయణ భక్తులని ఆశ్రయింపచేయండి అని అంటున్నారు. అణంగ కరుమరుందెండ్రు. అణంగు అంటే దైవపెణ్. ఈ అమ్మాయి, ఈ పరాంకుశ నాయకి అందరు అమ్మాయి లాంటిది కాదండి. చాలా అద్భుతమైనటువంటి అమ్మాయి, దైవం విలువ తెలిసినటువంటి అమ్మాయి, భాగవతోత్తముల యొక్క మహిమని తెలిసినటువంటి అమ్మాయి. సూరు మణంగుందైవ పెణ్ బయ్యర్ ఎన్నక్కడవదిరే. ఆళ్వారు నాయక అనే ఒక దేవత అని ప్రయోగించినట్లుగా పాసుర ఖండాల్లో అప్రాకృత స్వభావయ్యా నయ్యవళక్కు. ఈవిడ అప్రాకృత, పదాలు కూడా చక్కటి పదాలండి. ప్రాకృతము అంటే 5టితో సమానం తయారవుతుందండి. పంచభూతాలు అంటారు వాటిని. పృథివీ, అప్పు, తేజో, వాయు, ఆకాశాలు. ఇవి ప్రకృతిలో ఉండే 5 భూతాలు. దీన్ని ప్రాకృతికం అంటారు. మన దేహం ప్రాకృతికం. అందువల్ల ఈ దేహంలోంచి ప్రాణం పోయిన తర్వాత గాలిలో, నీరులో, భూమిలో, ఆకాశంలో, తేజస్సులో పంచభౌతికాల శరీరం కాబట్టి పంచభూతాల్లో కలిసిపోతుంది. కానీ పెరుమాళ్ళు 5 ఉపనిషత్తులతో తయారైన రూపం అండి. కాబట్టి ప్రాకృతము కానిది అంటే చాలా దివ్యమైనది అని అర్థం అన్నమాట. అందువల్ల అప్రాకృత స్వభావయ్యాన ఇవళకు తగుది యాన పెరుదర్క అరియ మరుందెండ్రు. ఈవిడ్ని పొందడానికి అబ్బో అద్భుతమైన మందు తెచ్చేసామండి అని అనుకుని ఇవాళ వైలక్షణ్యం అరిందిలిగోళ్. నెక్స్ట్ పేజీ ఫస్ట్ లైన్. ఈవిడ యొక్క గొప్పతనాన్ని మీరు తెలుసుకోవాలి. అలా తెలియకపోతే రాంగ్ ట్రీట్మెంట్ జరిగిందంటే ప్రాణాలు పోవడమేనండి. మళ్ళీ అసలు ఉంటే మళ్ళీ ఏదో మందులు వాడడమో ఏదో, అలా కాదు. చాలా మనకి డయాగ్నైజ్ చేయడమే డాక్టర్కి తెలియదు అనుకోండి, ఒకటనుకుని ఒకదానికి మందు వేసి ఎంతమంది ప్రాణాలు తీసేస్తున్నారండి లోకంలో చూస్తున్నాం కదా. శైగిరదిన్ తన్మయ్యం అరిందిలికోళ్ళు. మీరు చేసే పని చాలా తప్పని తెలుసుకోండి. ఏది మంచో ఏది చెయ్యాలో తెలుసుకోండి. 2 తెలుసుకోవాలి. చేస్తున్న తప్పు, ఏది మంచో అది చేయట్లేదు, ఈ 2 విషయాలు తెలుసుకోండి. అంగోరాడుం కళ్ళుం పరాయ్. ఆడుం అంటే మేక, పాపం మోగజీవాలు, వాటిని తీసుకొచ్చి వేసేస్తూ ఉంటారు. కళ్ళుం తర్వాత కళ్ళు, కొండలు, నెత్తురులు, పసుపులు, కుంకాలు, అబ్బబ్బబ్బబ్బబ్బ నిషిద్ర ద్రవ్యంగళై ప్రార్థిత్. ఒక్కటి కూడా మంచిది కాదండి, అవన్నీ తీసుకొస్తారు. అది పరావి ప్రార్థిత్, అది అవన్నీ అక్కడ పెడతారండి. పెట్టి కామ్గా కూర్చోరు, ఇంక నాట్యాలు జాతరలలాగా చేసేస్తారు. సుణంగయ్యండు ఒక నృత్య విశేషం. చేతులతో చేసేటువంటివి ఇలా పైకి తడుతూ, పక్కలకి తడుతూ, కిందకి తడుతూ, వెనక్కి అంటూ చేసే నాట్యాలు ఉంటాయి చూడండి, వాటిని సుణంగై అంటారు అన్నమాట. ఎరిదల్ ఈడుదల్ ఆడల్ ఇట్టెండ్రపడి, చేతులు కలిపి ఆడము. ఏదో చేతులు కలిపిన చప్పట్లు అంటాం కదండి, అలా చప్పట్లు ఆడుతూ తాళానికి లయానుగుణంగా చక్కగా తాను నాట్యము చేయడము. సుణంగై కూత్తెండ్రు కై తట్టి ఆడువదరు కూత్తుండు. కై తట్టి చేతులు కొట్టి ఒకసారి ఇటు ఒకసారి ఇటు అలా కొడుతూ అందంగా చేసేటువంటి నాట్యము అన్నమాట. అదొకటి. అత్తయ్య చొల్లెత్తాదల్, అది చెప్పారనైనా అనుకోవాలి. అంటే
ఈ పని చేసే చోట ఇలాంటి నాట్యాలన్నీ పూనకాల డాన్సులన్నీ చేస్తారు అని ఒకటి. రెండోది మంజల్ పొడి అయి కయ్యిలే పిడెత్తు, ఇంత పసుపు తీసుకుంటారండి చేతితోటి. ఆ పసుపు తీసుకొని ఒరువారు ఎదిరిందాడువదొండ్రుండు, వాళ్ళ మీ వీళ్ళు జల్లుకుంటూ వీళ్ళ మీ వాళ్ళు జల్లుకుంటూ ఓ పసుములు బుక్కాలాటలు అంటారు చూడండి, పల్లెటూళ్ళలో ఇప్పటికి కూడా బుక్కాలాడారు అంటారండి. రంగురంగులు తీసుకొచ్చి హోలీకి ఇవాళ మనం ఎలాగైతే ఆడుకుంటున్నామో అలా పసుపు కుంకాలు జల్లుతూ ఆడుకుంటూ ఉంటారండి. కై తట్టి ఆడువదొరు కూతుండు అత్తయ్య చొల్లెత్తాదల్ ఆదల్ మంజల్ పొడియై కయ్యిలే పిడుతూ ఒరువర్కొరువర్ ఎదిరిందాడువదొండ్రుండు అత్తయ్య చొల్లెత్తాదల్. ఆ గంతులు వేస్తూ ఆ పసుపులు జల్లుకుంటూ ఆడే ఆటనేనా చెప్పుకోవచ్చు, చేతులు తడుతూ చేసే నాట్యమనేనా చెప్పుకోవచ్చు. నుంతోళ్ ఇత్యాది భుజాలు ఎగరేయడం ఒకటి, అదొక ప్రత్యేకత అనమాట. ఆ నాట్యంలో కూడా అండి చెయ్యి కిందకు ఉండి భుజం ఎగరేయడం అనేటువంటిది ఒక నాట్యం, చెయ్యి పైకి పెట్టి చేతులు ఎగరేయడం అనేది ఒక నాట్యం. మామూలుగా మనం పంజాబీ డాన్సుల్లో వాటిలో ఇలా 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 అంటూ ఆడుతుంటారు చూడండి, అది రకం పద్ధతి. చేతులు పైకి వెళ్లకుండా భుజాలు మాత్రమే ఎగరేస్తూ చేసేటువంటివి, అది డప్పులు కొడుతూనో ఏవో చేస్తూనో భుజాలు ఆడిస్తూ చేసేటువంటి నాట్యాలు అని కూడా చెప్పవచ్చు అన్నమాట. భగవద్విషయத்தில் பண்ணின அஞ்சலி மாத்திரமம் சரண்யன் நெர்மையாலேமிகை என்னிருக்கிற கடவன் நீங்கள் పடும் ఎలివరువే ఇది. ఈ శ్రీమన్నారాయణుడు ఎంత గొప్పవాడండి, ఈయనకు ఒక్క నమస్కారం పెడితే చాలండి అని తెలిసిన మీరు కూడా పడుం ఎలివరవేయదు. అయ్యయ్యో ఇలా దిగజారిపోయారా, ఎలివరవేయదు. తొజుదు యజు తూమెన్నుమిదు మిగ ఎన్నిరే ఇవర్గళ్ ఇరెప్పదు. అదే ఉజ్జీవించడమే తెలుసు కానీ పాడైపోవడం మీకు ఇంతవరకు తెలీదు. అయ్యో ఇప్పుడు మీ బుద్ధి కూడా బురదలోకి ఇలా ఎలా వచ్చేసిందమ్మా, ఇంత తెలుసున్న వాళ్ళు కూడా ఎలా మోసపోయారమ్మా. ఉణంగల్ ఇత్యాది శ్రమ, దీనికి ఒక ఉదాహరణ చెప్పారండి. ఏమి ఇందాక చెప్పుకున్నాం కదా, జీవన సాధనమాన వ్రీహి, పెద్ద పాపం 6 నెలల్లో సంవత్సర కాలమో కష్టపడి పంటను పండించి కోసి తీసుకొచ్చి ఆరబెడతారండి. ఆ ఆరబెట్టినప్పుడు అక్కడికి నసిత్తు పొంబడెక్కిడాగా అత్తై తింగిర కజుదయ్యి నుడయ్య ఉదట్టిన్, అది ఎవరు లేకుండా చూసి గాడిదలు వస్తాయి. అవి వచ్చేసి ఎంత స్పీడ్గా తినేస్తాయో, ఎందుకంటే మనకు సామెత ఉంది, ఏదో దంపినమ్మకి బొక్కిందే కూడు అంటారండి. ఈ పల్లెటూళ్ళలో వడ్లని బియ్యం చేసేవాళ్ళు 2 అటో 4 వాళ్ళు మంచి లయాన్వితంగా రోకళ్ళు వేస్తూ దంచుతూ ఉంటారు. ఆ దంచినప్పుడు మధ్య మధ్యలో కాసిన బియ్యాన్ని తీసి నోట్లో వేసుకుంటూ ఉంటారు. అదొక అలవాటు అనమాట. అది నోరు ఆడుతుంటే ఇవాళ వాటి ప్లేస్లో మనకి ఏవేవో వచ్చాయి, అది పొద్దున్నుంచి సాయంత్రం దాకా నవ్వులుతూ ఉంటారు పిల్లలు, అది వేరు విషయం అనుకోండి. ఇలా ఏదో ఒకటి నవ్వులుతూ ఉండడం అన్నమాట. అలాగే అక్కడికి ఒక పెద్ద గాడిద ఒకటి వచ్చిందండి. అది ఆ గాడిద తినడం మొదలుపెట్టింది. ముందు నోటి నిండా మెక్కేసింది, బొక్కేసింది అంటారు, అంటే నవలకుండా మొత్తం తినేయడం. అప్పుడు దాన్ని నవలడం మొదలెట్టినప్పుడు ఈ దవడలు ముందుకి వెనక్కి పైకి కిందకి అవుతుంటాయి కదా, అప్పుడు వ్యాపారం కన్నిరుందాలు ఎన్న ప్రయోజనముండు. ఒరే ఏవైనా వచ్చి తింటాయేమో చూడరా అని చెప్పి పిల్లాన్ని అక్కడ పెట్టి వెళ్ళారటండి. ఓహో ఏదైనా వచ్చి తింటే చూడమన్నారు కదా అని ఎదురుకుండా కుర్చీ వేసుకుని కూర్చుని, ఆహా ఎంత బాగా తింటోంది, ఆ తినడంలో ఆ దవడ పైకి ఎలా పెడుతోంది, ఆ దవడ కిందకి ఎలా వస్తుంది, మధ్యలో నాలుక ఎలా కనిపిస్తోంది, ఆ పళ్ళు ఎలా ఉన్నాయి అని చూస్తే ఎంత మూర్ఖత్వం అండి అది. ఎన్న ప్రయోజనముండు అప్పడియే ఇవడే కొండు జీవిక్కర ఎరిక్కర నీంగళ్, అలా ఉంది మీది. ఈవిడ బాధపడిపోతూ ఉంటే ఈవిడ బాధని చూసి ఆహా ఇలా పడుతోందా అని అనుకుంటున్నారే తప్ప
ఏం చెయ్యాలో మీకు తెలియట్లేదు అని. ఇవాళ వినాశత్తై పలిప్పిప్పదాన దేవతాంతర స్పర్శముడయ్యారు వ్యాపారం కన్నెరిక్కరవిత్తాలు ఎన్న ప్రయోజనముండు. పైగా ఆవిడ బాధపడుతుంటే ఇతర దేవతలు క్షుద్ర దేవతలను తీసుకొచ్చి వాళ్ళు కోరే పూజా విధానం అంతా చేసి వాళ్ళకి ఇష్టమైన పదార్థాలన్నీ తెచ్చి ఆ కళ్ళు అంతా అక్కడంతా కళ్ళాపి జల్లినట్లుగా జల్లి ఆ రక్తాలతోటి ముగ్గులు పెట్టి అబ్బబ్బబ్బబ్బబ్బ క్షుద్ర దేవతారాధన ఏమిటండి చూస్తున్నారు మీరు? వినాశమే ఫలిప్పదు. ఇలా చేస్తే సర్వనాశనం అయిపోతారు. అందరికే అది ఒక అర్థం చెప్పారు. అందరికే ఇలా కాకుండా ఇంకో అన్వయం కూడా ఉందండి, రెండో అర్థం కూడా ఉంది. అయ్యన్ తిరుక్కురుగై పెరుమాళ అరయ్యర్ నిర్వహిక్కుబడి. ఇక్కడ ఒక మహానుభావులు ఉన్నారండి. ఎవరు? ఆయన పేరు అయ్యన్ అయ్యన్ తిరుక్కురుగై పెరుమాళ్ అరయ్యర్. తిరుక్కురుగై పెరుమాళ్ అరయ్యర్ అనేటువంటి మహానుభావులు ఆయన చెప్పినటువంటి అర్థం ఒకటి ఉందండి. ఏమిటి అంటే ఉణంగల్ కడ అనే మాటకి ఆయన వేరే అర్థం చెప్పారు. శ్రమ తీరేలాగా అంటే రిలాక్స్ అయిపోవడం అంటారు చూడండి. ఎక్కడెక్కడో పరిగెట్టుకుని దెబ్బలు తిని వచ్చింది ఈ గాడిద అనే రాక్షసి. అది వచ్చేసి హాయిగా చక్కగా రిలాక్స్ అవుతూ తినేస్తోంది అని కూడా చెప్పుకోవచ్చు అనే అర్థాన్ని ఆయన చెప్పారు. ఉణంగల్ కడ ఇవళయ్య ఉణంగుడల్ కడ శ్రమ తీరేలాగా ఇవళ పుత్తేరా కజుదెన్రదు పేయి. పేయి అంటే పిశాచి అండి. పిశాచి అంటే రాక్షసి అండి. కజుత్తై పేయి ఉదడాట్టం కండన్ భయన్. పెదాలు దవడలు ఆడిస్తుంటే విచిత్రంగా చూస్తే ఎంత మూర్ఖులో. ఈవిడ రోగంతో బాధపడుతుంటే చూస్తూ కూర్చుంటారేంటి? ఆ రోగం ఎలా తగ్గించాలో ఆలోచించద్దా? నెంగళాడుం కళ్ళం ప్రార్థిత్తు కొడుక్క. వెళ్ళారా, మేకను తీసుకొచ్చారా, వేసేసారా, రక్తాలు పెట్టేశారా, తర్వాత కళ్ళు తీసుకొచ్చేసారా, కుండలతో తెచ్చేసారా, అంతా జల్లేశారా? అదో పవిత్రత మీకు? అత్తయ్యదు వినియోగం కొళ్ళం పోదు அதனுடைய உதடு ஆடுகிறத்து கண்ணுக்கிராத இத்தால் என்ன பிரயோஜனம் உண்டு என்று కజదు పేయం వరణం ఎన్నానిరే. అది ఆ గాడిద తింటూ ఉంటే అది చూస్తే మనకి ఎంత నష్టపోతామో, పంటంతా ఎలా నాశనం అయిపోతుందో అలా ఈవిడ జీవితాన్ని మీరు నాశనం చేసిన వాళ్ళు అవుతారు. త్వరగా ఆవిడ బ్రతికి బట్ట కట్టేలాగా ఏదైనా ఒక ఉపాయం ఆలోచించండి. ఇది ప్రయోజనమిల్లై యాగిల్. దీనివల్ల ప్రయోజనం ఉందా అంటే ప్రయోజనవత్తా ఇరుక్కం అత్తై చొల్లాయన్న. మరి ఏది లాభమో చెప్పండి, ఏం చేయమంటారో చెప్పండి అంటారా? వణంగీర్గళ్ అవరుగళ్ తిరువరుగళిలే విజుప్పారుంగోళ్. ఆ స్వామి యొక్క పాదపద్మాల మీద చేరండి. అవరుగళ్ ఇంగిరదారయ్యన్ర మాయప్పిరాన్ ఇత్యాది. వాళ్ళ పాదాలు అంటే ఎవరి పాదాల మీదండి? మాయప్పిరాన్ ఉన్నాడే, అతిమానుషమైనటువంటి చేష్టలు చేసే ఉపకారకుడైనటువంటి పెరుమాళ్ళ భక్తుల పాదాల మీద. అది గుణచేష్టితంగళాల్ ఆశ్చర్యభూతనాన అవనుడయ్య గుణంగళిలే ఈడుపట్టిరిక్కం శ్రీ వైష్ణవర్గళై. ఇందాక వాళ్ళమ్మ చెప్పింది, ఆ కృష్ణుడు అంటే చాలమ్మ ఈవిడవో ఆనందపడిపోతోందని. అలా కృష్ణుడిని తలుచుకొని ఆనందపడే భాగవతోత్తముల యొక్క పాద సన్నిధిలో మీరు చేర్చండి. వేదశ్చ సర్వైరహమేవ వేద్యహాయన్నం సర్వే వేదాయత్ర ఏకం భవంతి యన్నం నతాస్మ సర్వవచసాం ప్రతిష్ట ఎత్ర శాశ్వతీ యన్నం సొల్లెకిరపడియే. 3 ఉదాహరణలు ఇచ్చారండి. వేదాల్లో ఉండేటువంటి చక్కటి వేద ఖండాలు, అన్ని వేదాల చేత నేనే తెలియబడతాను అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పినట్లుగా, ఎక్కడైతే వేదాలు అన్నీ ఏకత్వాన్ని పొందుతాయో అని చెప్పినట్లుగా, అలాగే విష్ణు పురాణంలో శాశ్వతమైనటువంటి వేద ప్రతిపాద్యుని వైభవాన్ని చెప్పినట్లుగా వేద తాత్పర్యం కైపట్టిరి కుమవర్గళే. వేద తాత్పర్యాన్ని తెలుసుకునేటువంటి వారి శ్రీపాద ధూళి వీరికిప్పుడు కావాలి. వేదం వల్లారయ్యే ఎంగర ఈ విశేషణ తొక్కు కరుత్తెన్నెల్. ఏమండి, వేదం తెలిసిన వాళ్ళు అంటారు అంటే మాకు అర్థమయ్యేలా ఇంకొంచెం తేలిగ్గా చెప్పగలరా అండి అంటే, దేవతాంతర స్పర్శముడయ్యార్పుగుందు
211వ పేజ్ అండి. ఇతర దేవతల పూజలు చేసేటువంటి వారి అది ఒక దుర్వ్యాధికి చికిత్స. ఆ పని చెయ్యకూడదు. పరిహారమిరే ఇవಳು సొల్లవి చెందదు. అది ఈవిడ రోగానికి పరిహారము యంత్రమాత్రము కాదు. அதில் அவனை எழுந்த தேவதைக்கு தனி தொரித்தியர் பிள்ளை. అది తని తోరియరు పిల్లై. అది ఆ దేవతలకి పరమాత్మ లోపల లేకపోతే ఉనికి లేదు. ఆయన లోపల ఉంటేనే ఉంటున్నారు. ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, మనకి లోపల దైవం లేకపోతే మన దేహం ప్రాణాన్ని విడిచేస్తుంది. అలా మిగిలిన దేవతలకు కూడా శ్రీమన్నారాయణుడు లోపల ఉంటేనే వాళ్ళకి ఉనికి ఉంది, లేకపోతే వాళ్ళకి కూడా ఉనికి లేదు. అవనే ఉద్దేశం ఎన్నిరిక్కుమవరగల్ కాలిలే అని తెలిసిన భాగవతోత్తములు, అని తెలిసిన విష్ణు భక్తులు వాళ్ళ పాదాల దగ్గరకి ఆ ధూళిని తీసుకొని వచ్చి ఈవిడికి మీరు భస్మంలాగా వాడాలి. విజుంగోళంగై దేవతైగళై తోరం తనిత్తని ఏ కార్యముండు ఎన్నిరాదే. అక్కర్లేదండి, ఈ పని చేయడానికి ఈ దేవతని, ఈ పని చేయడానికి ఈ దేవతని, ఈ కోరిక తీరాలంటే ఈ దేవతని, ఇలా మాకు 70 మంది ఉన్నారండి. చాలా తప్పు, అదే తప్పు. వాళ్ళందరిలోకి అంతర్యామిగా ఉండి మీ కోరికలు తీర్చే దైవం ఒకే ఒక్కడు, శ్రీమన్నారాయణుడు. సకల శబ్దంగళం ఏకార్ధవాచకం ఎన్నిరిక్కుమవర్. అన్ని అక్షరాలకి కూడా, ఆ అక్షరాలతో ఏర్పడినటువంటి పదాలకి కూడా, ఆ పదం ధ్వనించేటువంటి శబ్దానికి కూడా అర్థమైనటువంటి వాడు ఒక్కడే దైవము. అవరుగళై ఆశ్రయిక్కప్పారుంగోళ్ ఆయన్ని మీరు ఆశ్రయించండి. అంటే మనకి అర్థం తెలియకపోతేనండి ఏదో అనుకుంటాం. కొంత సంప్రదాయ పదాలు మనకి అర్థం కావండి కొన్ని. ఇప్పుడు ఒక రోగి ఉన్నాడండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. ఏమండి నాకు ఇలా ఉందండి, బాగోలేదండి అన్నాడు. అయితే కాసిన పాలు సేవించండి అన్నారండి. ఆయన ఏదో సంప్రదాయంగా ఉండే డాక్టర్, పాలు సేవించండి అన్నారు. ఈయన ఇంటికి వచ్చి ఇన్ని పాలు అక్కడ పెట్టుకొని, ఓ పాలా మీకు నమస్కారం, ఓ పాలా మీకు సేవ చేయమన్నారు కదండి. సేవ అంటే 4-5 అర్థాలు ఉన్నాయండి. ఒకటి, నేను గ్రంథాన్ని సేవిస్తున్నాను అంటే చదువుతున్నాను అని అర్థం. నేను దేవుడి సేవకి వెళ్ళానండి అంటే ఆయన్ని చూడడానికి వెళ్ళాను అని అర్థం. పెద్దల్ని సేవించాలండి అంటే వాళ్ళకి కైంకర్యం చేయాలండి అని అర్థం. పాలు సేవించండి అంటే తాగండి అని అర్థం. ఎక్కడ ఏ అర్థమో అది తెలుసుకోకపోతే చాలా ప్రమాదాలు వస్తాయి, అది వేరే విషయం అనుకోండి. కాబట్టి ఇక్కడ వేద సేవనము అంటే వేదము యొక్క అర్థాన్ని తెలుసుకున్నటువంటి భాగవతోత్తముల యొక్క శ్రీ చరణాలని ఆశ్రయించి ఆ పాదధూళిని తీసుకుని వచ్చి ఆ పరమాత్మ యొక్క నామాన్ని చక్కగా చెప్తూ ఈ ధూళిని వారికి బొట్టుగా కానీ, శిరస్సు మీద కానీ, దేహం మీద కానీ ఒక భస్మం రాసినట్లుగా కానీ చేస్తే ఈ రోగం వెంటనే తగ్గుతుంది తప్ప 2 దోషాలు చేశారు, ఇకనైనా మానండి. ఇతర దేవత ఆరాధన ఈవిడికి తగినది కాదు. భాగవతోత్తముల పాదధూళి తెస్తే గాని ఈవిడ బ్రతకదు. ఈ 2 విషయాలు తెలుసుకొని మీరు మంచిగా వైద్యం చేయండి అనేటువంటి విషయాన్ని, భగవన్నామ వైభవాన్ని, భాగవతోత్తమ వైభవాన్ని, భాగవతోత్తముల యొక్క పాదధూళి వైభవాన్ని నమ్మాళ్ళవార్లు 7వ పాసురంలోకి చెప్పారు. அணங்குக்கு அருமருந்தென்று அங்கு ஓராடும் கள்ளும் பராய் சுணங்கை எரிந்து நும் தோள் குலைக்கப்படும் அன்னை மேல் உணங்கள் கிடா கழுதை உதடாட்டம் கண்டன் பயன் வணங்கீர்கள் மாயப்பிரான் தமர் வேதம் வல்லாரையே. நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம். எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம். ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ஓம் அஸ்மத் குருப்யோ நமः. ஜெய் ஸ்ரீமன்னாராயண்.